జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల నుంచి రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని హీట్ ఎక్కించారు. మొదటిసారిగా ఆయన 2.0 అంటే 2.0లో కార్యకర్తల కోసమే పనిచేస్తా, కార్యకర్తలు బాగా చూసుకుంటా, 1.0లో కేవలం ప్రజలకు మేలు చేయటం మీదే దృష్టి పెట్టాను, కార్యకర్తలను విస్మరించాననేటటువంటి వాస్తవాన్ని అంగీకరించి రాష్ట్రం మొత్తం కూడా ఒక కొత్త చర్చకు కారకుడయ్యారు. ఆ వేడి చల్లారక ముందే మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి అబద్ధాలు చెప్పింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను ఇవ్వలేక కూడా అబద్ధాలు చెప్తా ఉంది. ఆ చెప్తా ఉన్నటువంటి అబద్ధాల మీద జగన్మోహన్ రెడ్డి గారు మరలి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రెస్ మీట్ పెట్టి చాలా చక్కగా కేటగారికల్గా డేటాతో సహా తాను సాధించింది ఏమిటి, చంద్రబాబు నాయుడు కోతల రాయుడు, మాటల రాయుడు మాత్రమే, కాలక్షేపాలు చేస్తాడు తప్ప కార్యాచరణ చేయలేడు, నిజమైనటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని జోడుగుర్రాల్లాగా పరిగెత్తించగలిగేది ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీడియాని అడ్డుపెట్టుకొని, అదేవిధంగా తనను సపోర్ట్ చేసేటటువంటి వర్గాన్ని అడ్డుపెట్టుకొని, కొంతమంది వంది మాగదుల డూడు బసవన్నల కార్యక్రమాలతో కాలక్షేపం చేసే మనిషి తప్ప ప్రజల యోగక్షేమాలు కానీ ప్రజల ప్రయోజనాల గురించి కానీ ఆలోచించేటటువంటి కనీసం బుర్ర కూడా అతనికి లేదనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రెస్ మీట్ ద్వారా గణాంకాలతో చాలా స్పష్టంగా వివరించారు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డిలో ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే కాకుండా రాష్ట్రంలోని ప్రజా సంఘాల వారు రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో రావాలి అని ఎదురు చూస్తున్నటువంటి మార్పు, ఈ మార్పు ఏదైతే ఆయన ప్రదర్శిస్తున్నాడో ఈ మార్పు కొనసాగాలి, ఈ మార్పు ఇలాగే ముందుకు సాగాలి. అలాంటప్పుడే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకు పేదవాడి ఆర్తనాదాల నుంచి, పేదవాడి హృదయపు లోతుల్లో నుంచి పుట్టినటువంటి వైఎస్ఆర్సీపీ మరింత బలంగా ముందుకు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాగే చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశాను కదా, నా మంచి నా వెంటే ఉంటుందిలే అని ఉదాసీనంగా ఉండేటటువంటి రోజులు పోయినాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా నిజమైనా సరే ప్రచారం లేకపోతే మరుగున పడిపోతుంది, అసత్యమైనా సరే ప్రచారం ఎక్కువైతే అదే నిజమని నమ్మేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేదాన్ని ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఇక ఆ విధంగా ఆయన ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఖండిస్తూ, ఎందుకంటే అబద్ధం చెప్పడం చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారికి, కానీ నిజమైనా సరే ప్రచారంలో ఉన్నప్పుడు మాత్రమే జనం వాస్తవాలకు దగ్గరవుతారు, లేకపోతే అబద్ధాలనే నిజాలని నమ్మేటటువంటి ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేసేసరికి ఆయన ఇచ్చిన దానికన్నా కూడా రెట్టింపు నేను మీ ఖాతాల్లో వేస్తాను అంటే ప్రజలు నమ్మి ఓట్లు వేసి భంగపడిపోయి ఈ రోజున బాధపడతా ఉన్నారు.
ఇలాంటి పరిస్థితులు ముందు ముందు రాకుండా ఉండాలంటే వాస్తవాలతోటి ప్రజలను ఎప్పటికప్పుడు ఎరుకపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావటాన్ని రాష్ట్రంలోని మేధావులు, రాజకీయ వర్గాల వాళ్ళు అందరూ కూడా, ప్రజా సంఘాల వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు.